ఏమండి నేను ప్లేస్ చెప్తాను, తీసుకువెళ్తారా? తీసుకువెళ్తాను. ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. మొబైల్లో లొకేషన్ పెట్టానండి, నేను చెప్తాను, మీరు పోనివ్వండి. అలాగే సునందా. థ్యాంక్ యూ శ్రీవారు. ఏమిటి యూనివర్సిటీకి పెట్టావు మ్యాప్? పదండి చెబుతాను. సరే పద, చెప్పు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మన కోడల గురించండి. ఏంటి కోడల గురించా? అవునండి, నాకు యూనివర్సిటీలో చదువుకోవాలని చాలా కోరికగా ఉండేదండి. ఆ కోరిక కోడల్లో చూసుకోవచ్చని. నీకు ఇంట్రెస్ట్ ఉంది, మరి కోళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. వీణాకు చదువు అంటే చాలా ఇష్టమండి. అది నేను తన మాటల్లో చాలా సార్లు అబ్జర్వ్ చేశానండి. వీణా మంచిగా చదివే పిల్ల. పెళ్లి అయ్యాక చదువు ఆపడం కరెక్ట్ కాదు. పెళ్లి అయ్యేటప్పటికి వీణాకి ఇంకా చదువుకోవాలని ఉంది, కానీ మనతో చెప్పలేదు. అయితే వీణాకి ఇంట్రెస్టే అంటావా? అవునండి, అప్పట్లో నేను కూడా మీతో చెప్పలేకపోయాను. ఆ రోజుల్లో మనకు ఎలాగూ అవకాశం లేదు. ఇప్పుడు అవకాశం ఉంది, కాదనకండి. ఈ విషయం వీణాకి చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుద్దండి. ఒప్పుకోండి ప్లీజ్. వీణా చక్కగా చదువుకుంటానంటే నేనెందుకు వద్దంటాను సునందా. మన పెద్దోడికి ఒక మాట చెప్పి ఈ యూనివర్సిటీలోనే వీణాను జాయిన్ చేద్దాం. అత్తగారిలాగే కాకుండా ఒక తల్లిగా కూడా ఆలోచించావు. నువ్వన్నట్టే చేద్దాం. థ్యాంక్ యూ అండి, నేను అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు. అదా అడ్మిషన్స్ ఎప్పుడో కనుక్కుందాం. అలాగేనండి.